చాలా కాలం క్రితం ఓ ముసలి సన్యాసి ఒకాయన ఉండేవారు. ఆయనకు ఉన్న అద్భుత శక్తులలో ఒకటి మానవుల తలరాతను చూడగలగటం. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో 8 ఏళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది. పిల్లవాడి ఆయుష్షు అయిపోవచ్చింది. కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు. గురువుగారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, నాయనా, నువ్వు కొంతకాలంపాటు సెలవు తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు. 3 నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు. అయితే ఒక రోజున గురువుగారు కొండమీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు. అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమైంది. ఏమి చేయటం వల్ల అతని రాత ఇంతగా మారింది అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళావు కదా, ఆ రోజు నుండి ఏమేం జరిగాయో మొత్తం చెప్పు అన్నారు శిష్యుడితో. పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు. మధ్య దారిలో తను చూసిని ఊళ్లను గురించి, తను దాటిన పట్టణాలను గురించి చెప్పాడు. తను ఎక్కిన కొండల గురించి, తను దాటిన నదుల గురించి చెప్పాడు. ఇంకా ఏమేమి విశేషాలున్నాయా అడిగారు గురువుగారు. శిష్యుడు కొంచెం గుర్తుచేసుకుని చెప్పాడు. ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది. వరద వచ్చి ఉన్నది. ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలచి ఉన్నది, ద్వీపంలాగా. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటుపోయేందుకు వీలుకాక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నది. కొద్దిసేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది. చీమలన్నీ నీటి పాలవుతాయి. నాకు వాటిని చూసి జాలి వేసింది. ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదికి వంచి పట్టుకుని నిలబడ్డాను. చీమలు ఒక్కటొక్కటిగా ఆ కొమ్మమీదికి ఎక్కేశాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకుని నిల్చున్నాను. ఆ తర్వాత నాదారిన నేను వెళ్లాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది అని. ఓహో, అదన్నమాట కారణం. దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట అనుకున్నారు గురువుగారు. దయతో, ప్రేమతో మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు. నిజంగానే మన రాత మన చేతల్లో ఉందని ఈ కథ ద్వారా తెలుస్తోంది.